ఉస్మాన్ అలీ ఖాన్ మనుమడు ముకరంజ అంత్యక్రియలు అధికారికంగా జరపాలని చెప్పిన ప్రభుత్వం బంద్కు ఎందుకు పిలుపునివ్వడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ప్రశ్నించారు. హైదరాబాద్ను అభివృద్ధి చెందడానికి కారణం నిజాంలని ఆర్ఆర్ఎస్కి భయపడి బంద్కు పిలుపునివ్వలేదని ఆరోపించారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ముకరంజ అంత్యక్రియలు ముగిసే వరకు బంద్కు పిలుపునిచ్చేది ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలులో బిఎల్ సంతోష్ని కాపాడటానికి సిబిఐకి కేసు అప్పగించారన్నారు. బీజేపీ వాళ్ళు మాట్లాడితే హిందూ హిందూ అంటారని, నాకన్నా పెద్ద హిందువు ఎవరని, నా పేరే హనుమంత్ అని తెలిపారు. లాస్ట్ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ మన్మడైనటువంటి ముఖరజా బహదూర్ ఆయనకే మన్మన్కే ఇచ్చిండు అన్ని అథారిటీ. పోయేటప్పుడు కొడుకుండే ఆజంజాయి ఆయన కొడుకున్న కొడుకుకి అక్కడ మనకట్టి ఇవాళ ఆయన ఫినరల్ అవుతున్నది. స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్ ఫర్ ఫినరల్, స్టేట్ గవర్నమెంట్ ఫినరల్ అన్నారు. ఇవాళ బంధకాలు ఎందుకు ఇవ్వలేదండి? వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీస్ అన్ని కొన్ని కోట్ల విలువైనటువంటి ప్రాపర్టీస్. ఏ ప్రాంతంలో కూడా చుట్టుపక్కల ఉన్న గచ్చిబౌలి నుంచి ఎక్కడి వరకు ఈవెన్ ఏది మన సిద్దిపేట పోతుంటే కూడా ఇక్కడ వరకు కూడా అన్ని ప్రాపర్టీస్ ఆయన దానం చేసినా గానీ, ఆయన ఏది దాదు చేసినా గానీ అన్ని ప్రాపర్టీస్ ఆయనే. ఇవాళ హైదరాబాద్ ఇంత డెవలప్ ఎవరి వల్ల అయిందిరా బాబు? అదే ఉస్మాన్ అలీ బాద్షా గారు ఆనాడు ఉన్న భూములన్నీ అందరికి దారాదత్తం చేసి ఉంటాను. ఇవాళ కోట్ల రూపాయలు చేయగలుగుతావా? ఈ హైదరాబాద్ చుట్టుపక్కల